హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పథకాల ద్వారా వారికి లబ్ధినైతే చేకూర్చబోతున్నాయి రైతులందరికీ కూడా. ఇక ఏ రైతులకు డబ్బులు వేస్తారు, ఏంటి, ఏ జిల్లాల వారికి రెండు పథకాల డబ్బులు జమ అవుతాయి, ఇంతకీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్పాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఆయన ఇప్పటికే మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు రెండు పథకాల ద్వారా, అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా నిధులైతే విడుదల చేస్తూ కూడా రైతులను అయితే ఆదుకుంటూ ఉన్నాయి. ఇదే విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రెండు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఈ రైతు రుణమాఫీ ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెండింగ్ డబ్బులు అనేటివి ఈ నెల చివరి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని, తర్వాత మనకు రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇక ఈ నెల చివరి వరకు రైతు భరోసా, తర్వాత రైతు రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని, తర్వాత పీఎం కిసాన్ పథకం ద్వారా ఛానల్ విడతకు 2000 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు విడతల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను తీసుకొచ్చారు. దాదాపు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ విడతకు 2000 రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక రైతు భరోసా విడుదల డబ్బులు అయితే విడుదల చేస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా మన కేంద్ర మంత్రి గారు కూడా నుంచి 75,000 అసెంబ్లీలో అయితే సమాధానం అయితే చెప్పడం జరిగింది పార్లమెంట్ లో. అప్డేట్ అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డబ్బులు పడుతున్నాయి రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు పడుతున్నాయి. ఈ సంవత్సరానికి సంబంధించి 17 విడతల కింద కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది. ఇక ఏ తేదీ నుంచి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా, అంటే మన ప్రధానిగా 4వ బాధ్యతలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ప్రధాని మోదీ గారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా చూస్తేనే మీకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అనమాట. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. తర్వాత మొన్న గత నెలలో మనకు ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. చాలా మంది ఏంటంటే లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారన్న. 18వ విడత లేదు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. 19వ విడత లైక్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. 19వ విడత కింద పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు అయితే విడుదల చేయనున్నట్లు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. విడుదల చేయాలని వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఉన్న రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ అయిన ఈకేవైసీ చేసుకుని వారికి డబ్బులు నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఈకేవైసీ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా ఈకేవైసీ అనేది మీరు ఇంట్లో కూర్చొని కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు. మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆధార్ కార్డు మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మీ సేవా సెంటర్ గానీ లేకపోతే సిఎస్సి సెంటర్ గానీ కామన్ సర్వీస్ సెంటర్ గానీ మీరు వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం ఆధార్ కార్డు క్లిక్ అయినటువంటి ఫోన్ నంబర్ ఓటీపీ వస్తుంది. ఆయన రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు అందిస్తామని మీకు హామీ ఇవ్వడం అయితే జరిగింది. డబ్బులు అనేది విడుదల హామీ ప్రకారం రైతులందరికీ కూడా పైసలు అయితే విడుదల చేయడానికి
ప్రభుత్వం అయితే పూర్తి అయిపోతే ఈ నేపథ్యంలో రాష్ట్ర డబ్బులు అయితే వస్తాయన్నమాట. సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కూడా చేసుకోవాలని గతం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తూనే ఉంది. ఇంకా చాలా మంది రైతులు అయితే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి రైతులకు తొలి విడత నిధుల అవకాశం లేదని తప్పకుండా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కూడా పైసల విడుదలకు అప్డేట్ కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మన రైతులు ఉన్నారో ఈకేవైసీ పూర్తి తొలి విడత నిధులకు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే కనుక మీకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మీరు 19వ విడత విడుదల చేసిన వెంటనే కూడా అందరికంటే ముందుగానే మీకైతే రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా నిర్ణయం తీసుకుని ఏ విధంగా డబ్బులు అయితే విడుదల చేయడానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి పైసలు అనేది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న అయితే రాబోతుంది అనమాట. పథకానికి ఎలా దరఖాస్తు చేసుకునే విషయాన్ని అయితే గమనించండి. పీఎం కిసాన్ తో పాటు పథకాలకు దరఖాస్తు చేసుకుంటే ప్రకటించినటువంటి రైతు భరోసా రూపాయలు వచ్చేది. ఒక రైతు భరోసా నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ విధంగా రైతు భరోసా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైతులు ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ డిసెంబర్ నెల నుంచి అంటే 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉన్నాయి. ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రైతులందరికీ కూడా విడుదల చేస్తూ రైతు భరోసా నిధులు చేసింది. డిసెంబర్ నెల పూర్తిగా మనకు రైతుల ఖాతాల్లోకి రైతు విడుదల ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కింద డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. పథకాల ద్వారా లబ్ధి అయితే రైతు రుణమాఫీ కింద ఒక్కొక్కరికి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో విడుదల చేస్తుంది. హామీ ప్రకారం దీంతో పాటుగా మరిన్ని 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఒకేసారి రైతు రుణమాఫీలో భాగంగా గతంలో చూసుకుంటే దాదాపు 5 లక్షల మంది రైతు భరోసా ద్వారా మనకి 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు జమ చేస్తారని, తర్వాత 5 ఎకరాల నుంచి మనకు 10 ఎకరాల వరకు డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం అయితే సిద్ధపడింది. అంటే విడుదల ఈ ప్రకటన అయితే చేసింది. కాబట్టి ప్రస్తుతానికి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది అన్నమాట. ఇప్పటికే చాలా మంది రైతులు అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా మీకు రుణమాఫీ కనుక అయిపోయింటే డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే మనకు ప్రకటించింది. రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు జాగ్రత్తగా ఉండి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తున్నారు. రైతులందరికీ కూడా డబ్బులు జమ అయ్యే సమయం అయితే వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా 5 ఎకరాల వరకు రోజుకు 1 ఎకరం చొప్పున పెంచుకుంటూ పోతూ డిసెంబర్ చివరి లోపు రైతు భరోసా నిధుల విడుదలను పూర్తి స్థాయిలో చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. రైతులు ఉంటారు, వారందరూ కూడా ఇప్పటికే ఒక పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే వీడియోలో ఉండి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వీడియోల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని ఇప్పటికే విడుదల చేసినప్పుడు చాలా మంది రైతులకి అయితే రుణమాఫీ డబ్బులు కూడా పడలేదు. అటువంటి వారికి కూడా రుణమాఫీ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేస్తారు. రుణమాఫీ డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా